హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్ రెసిపీ అలాగే రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గాని అనేది తయారు చేసుకుందాం. దీని కాంబినేషన్ బుగ్గ్యాలు అనేవి తయారు చేసుకుందామండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు అనేవి తీసుకొని ఇందులో బొరుగులు అనేవి వేసేసుకోండి. ఈ బొరుగులు అనేవి పూర్తిగా నీళ్ళల్లో నానే విధంగా ఇలా చేతులతో ఒత్తేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా నాననివ్వండి. ఇవి నానేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని తెల్లశనగపప్పులు, 3 పచ్చిమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లిపాయలు, ఒక 1/2 టీ స్పూన్ కొబ్బరి పొడి, కొద్దిగా ఉప్పు అనేది వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న ఈ బొరుగుల్ని ఇలా చేతుల్లోకి తీసుకొని ఈ బొరుగుల్లో ఉన్న నీళ్లు మొత్తాన్ని ఇలా చేతులతో పిండేసేసేయండి. పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె అనేది తీసుకోండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేయండి. ఆయిల్ అనేది మంచిగా వేడైపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి వేగనివ్వండి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసేసి ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటాని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు అనేది వేసేసుకొని ఒకసారి మంచి కలిపేసేసుకొని ఈ టమోటాలు అనేవి పూర్తిగా మగ్గనివ్వండి. ఉప్పు అనేది కొంచెం చూసుకొని వేసుకోండి. మనం ఆల్రెడీ పప్పుల పొడిలో వేసాం కాబట్టి. టమోటాలు అనేవి మంచిగా మగ్గిపోయినవండి. ఇప్పుడు మనము తడిపి పెట్టుకున్న ఈ బొరుగులను అందులో వేసేసేయండి. అలాగే మనం మిక్సీ పెట్టుకున్న పొడిని కూడా ఇందులో వేసేసేయండి. వేసేసుకొని ఒకసారి ఈ మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా మంచిగా కలిపేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అనేది వేసేసుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ అనేది ఆపేసుకోండి. అంతేనండి, ఉగ్గాని అనేది రెడీ అయిపోతుంది. దీని కాంబినేషను బుగ్గ్యాలు అనేవి తయారు చేసుకుందాం. దీన్ని మెత్తని పకోడీ అని కూడా అంటారండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్ది కరివేపాకు, అలాగే కొద్ది కొత్తిమీర, 1 కప్పు శనగపిండి, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, కొద్దిగా ఉప్పు, అలాగే చిటికెడు వంట సోడా, 1/2 టీ స్పూన్ కారం పొడి వేసేసి ఒకసారి మంచిగా ఈ మిశ్రమం అంతా కలిసే విధంగా బాగా కలిపేసేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్ళు అనేవి పోసుకుంటూ మంచిగా కలిపేసేసుకోండి. ఈ పిండి అనేది కొంచెం జోరుగా ఉండాలండి, అప్పుడే పకోడీలు అనేవి మెత్తగా వస్తాయి. ఈ పిండి అనేది ఇలా చూపించిన విధంగా ఉండాలండి, అప్పుడే పకోడీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోయండి. ఆయిల్ అనేది మంచిగా వేడైపోయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో కన్వర్ట్ చేసేసుకొని ఇలా చిన్న పిండి ముద్దల్ని ఇలా ఆయిల్లో వేసేసేయండి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కంపల్సరీగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వండి. అప్పుడే ఎక్కడ పిండి అనేది పచ్చిగా లేకుండా లోపలగా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఒకసారి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసేసుకోండి. ఇలా ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసుకునేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలా ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసేసుకోండి. అంతేనండి, రిమైనింగ్ పిండిని కూడా ఇలాగే వేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఉగ్గాని అనేది తయారైపోతుంది. దీని కాంబినేషన్ బుగ్గ్యాలు కూడా తయారు చేసుకోవచ్చండి. ఇది మిర్చి బజ్జీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.